టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమా జాక్. అచ్చ తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య ఈ సినిమాలో హీరోయిన్ కాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదలైంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మీద మొదట్లోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టిల్లు ఫ్రాంచైజీ తర్వాత వస్తున్న సినిమాగా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కనిపించింది. తాజాగా 3వ రోజు కలెక్షన్స్ వచ్చాయి. మరి 4వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం. జాక్ సినిమాలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ కీలక పాత్రలు చేశారు. అచ్చు రాజమణి, శామ్ సిఎస్, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. ఇక నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి జాక్ సినిమా 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. చిన్న సినిమా అయినప్పటికీ జాక్కు ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్కి మంచి రేటు వచ్చింది. తద్వారా ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్స్ ఆఫీస్ దగ్గర సులభమైంది. ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ఇన్సైడ్ టాక్. ప్రపంచవ్యాప్తంగా 2200 స్క్రీన్లలో గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇక సిద్ధు జొన్నలగడ్డ క్రేజ్, అదేవిధంగా వైష్ణవి చైతన్య హీరోయిన్ కావడం, చాలా రోజుల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించడంతో సినిమాపై ముందు నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్లోనే 1.5 కోటి వరకు తీసుకువచ్చింది. ఇక ఈ సినిమాకి తొలి రోజు 31% ఆక్యుపెన్సీతో అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. తొలి రోజు 7.5 కోట్లు తీసుకువచ్చిన ఈ సినిమా రెండో రోజు 4.5 కోట్లు, మూడో రోజు 3.5 కోట్ల వసూళ్లు వచ్చాయి. నాలుగో రోజు నేడు ఆక్యుపెన్సీ బాగుంది, 3,70,00,000 రేంజ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. సిద్ధు జొన్నలగడ్డ గత చిత్రం టిల్లు స్క్వేర్ అయితే తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్ 23 కోట్ల గ్రాస్ను తీసుకొచ్చి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మళ్ళీ ఆ రేంజ్లో కలెక్షన్స్ ఈ సినిమా అయితే తీసుకురాలేదు. స్టోరీ వైజ్ చూస్తే నిరుడా అలియాస్ జాక్ సిద్ధు జొన్నలగడ్డ చురుకైన నేటి తరం యువకుడు. జీవితంలో ఏం చేసినా అందులో ఫన్ ఉండాలనే సిద్ధాంతం. ఫన్ లేకుండా చేసే పని నరకంతో సమానమని నమ్ముతాడు. అతని తత్వం నచ్చకపోవడంతో చాలా ఇంటర్వ్యూల్లో తిరస్కరణకు గురవుతాడు. అయినా సరే తన తీరును మార్చుకొని జాక్ దేశాన్ని రక్షించడంలో ముందుంటే రా విభాగంలో చేరాలని ఇంటర్వ్యూకి వెళ్తాడు. అందులో ఎంపిక కాకముందే ఆపరేషన్ బటర్ఫ్లై పేరుతో ఒక మిషన్ మొదలు పెడతాడు. తనలాగే రా విభాగంలో చేరాలనుకున్న ఐపీఎస్ అధికారి రంగనాథ్తో కలిసి పొంచి ఉన్న ఉగ్రముప్పును పసిగట్టి వాళ్ళని పట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు. మరి ఉగ్రవాదుల పన్నాగాన్ని జాక్ తిప్పికొట్టాడా? రాలో అతనికి ఉద్యోగం వచ్చిందా లేదా? మరోవైపు జాక్ ఏం చేస్తున్నాడో తెలుసుకునేందుకు అతన్ని వెంటాడిన షాన్ బేగం, వైష్ణవి చైతన్య ఎవరు, ఆపరేషన్ రెడ్ థండర్ పేరుతో సాగిన మరో మిషన్ కథేమిటి? ఈ విషయాలన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా అయితే మంచి పాజిటివ్ టాక్తో వెళ్తోంది.